హర హర మహాదేవ్ అందరికీ. మనమైతే ఇప్పుడు ఇక్కడ ఒంటిమిట్ట నుంచి మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం. మన బ్యాగ్ కూడా ప్యాక్ అయితే చేసుకున్నా. వెనకాల మీకైతే కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఆ చిన్న ఆవు అయితే ఫుల్ ఆకలితో ఉంది భయ్య. మనకైతే ఇక లోపల తరుక్కుపోతుంది. ఇక కొన్ని అట్టిపళ్ళు అయితే తీసుకొని ఆవుకైతే పెట్టించేసిన. ఇక మనం ఈ నుంచి అయితే ఇప్పుడు శ్రీకాళహస్తి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మన బ్రో అయితే చూడండి భయ్య, హాయ్ చెప్తుండు. హాయ్ బ్రో. చలో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము. ముందట క్లైమేట్ అయితే చూడండి భయ్య ఎట్లుందో, మామూలుగా లేదు క్లైమేట్ అయితే ముందట. భయ్యా ఈ ఫాగులో రోడ్ కనిపిస్తుందా? కానీ నా జర్నీ క్లియర్గా ఉంది ఒంటిమిట్ట నుంచి శ్రీశైలం వరకు. భయ్యా కానీ ఇది హై స్పీడ్ బైక్ అయితే కాదు భయ్యా, నాది లో స్పీడ్ ఈవీ భయ్యా. కానీ ఈ సైలెంట్లో మంచిగా నేచర్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి భయ్యా. భయ్యా పొద్దున్నే ట్రావెల్ చేస్తుంటే టైం అయితే స్లోగా అనిపిస్తుంది భయ్యా. ఒక పక్కన ఫీల్డ్స్ ఉన్నాయి, ఒక పక్కన రోడ్స్, మామూలుగా లేదు భయ్యా. ఈ రైడ్లో భయ్యా నాకు లైఫ్లో రష్ ఎందుకు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది భయ్యా. మీకు అనిపిస్తే కామెంట్లో చేయండి భయ్యా. భయ్యా ఈ రోడ్ అయితే మనల్ని వాయులింగం శ్రీశైలం వరకు తీసుకెళ్తుంది భయ్యా. భయ్యా ఈ జర్నీ కూడా ఒక సైడ్ నుంచి చూస్తే ఒక తపస్సు చేసినట్టే ఉంటుంది భయ్యా. మొత్తము ఈ జర్నీ మొత్తం చూడండి తపస్సే ఇక మొత్తం. నాది 25 స్పీడ్తో భయ్యా నేను వెళ్తుంది. భయ్యా మీరు కూడా ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే స్పీడ్ తక్కువలో వెళ్ళండి, జర్నీని ఎంజాయ్ చేయండి భయ్యా. భయ్యా అందరు కామెంట్ చేయట్లేదు, తప్పకుండా కామెంట్ అయితే చేయండి భయ్యా. నాకైతే ఏమి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. రాత్రి మనం అంకుల్ వాళ్ళతో మాట్లాడినాం కదా, వాళ్ళు నడుచుకుంటూ అయితే వస్తున్నారు కదా, వాళ్ళకి ఇక్కడ కనిపించారు. ఇంకా మనకి ముందు అయితే చాలామంది అయితే తగులుతారని చెప్పేసి చెప్తున్నారు. మనమైతే ఇప్పుడు ముందుకెళ్ళి అయితే చూద్దాము ఎంతమంది అక్కడ వాకింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడి నుంచి మన పాదయాత్ర భయ్యా చూద్దాం ఎంతమంది ఉంటారు. చూడండి భయ్యా, మీరే చూడండి భయ్యా. మామూలుగా అయితే చేయట్లేదు భయ్యా. వీళ్ళు చాలా గ్రేట్ భయ్యా చెప్పాలంటే. అన్న వాళ్ళకి ఒక హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి, ఒక లైక్ కొట్టండి భయ్య. అందరూ ఎన్ని లైక్లు కొడితే అన్న వాళ్ళకి అన్ని మంచిగా చేసినట్టు భయ్య మనమైతే. హాయ్ బ్రో. బాయ్ బాయ్ బాయ్. యా ఈ అంకులే మొత్తం స్పాన్సరింగ్ అనేది చేస్తున్నాడు. ఇక్కడ పోస్టర్ కూడా వేస్తున్నా చూడండి భయ్య. ఈ పోస్టర్లో చూడండి మొత్తం పేరు సోమ్లా అనే ఊరు నుంచి వస్తున్నారు భయ్య. భయ్యా మనం ఆ పరమశివుడు దర్శనం కోసం అయితే మనం ఇట్లాంటి జర్నీలు ఎన్నైనా చేయొచ్చు భయ్య. ఎంత ఫాగ్లో అయినా కానీ మనం ట్రావెల్ చేయొచ్చు. ముందు ఫాగ్ ఎంత ఉందో చూడండి భయ్య, ఎట్లుందో మామూలుగా అయితే లేదు జర్నీ అయితే నాది భయ్య. మనకి మధ్యలో అయితే సోమనాథ్ అనే ఆలయం అయితే కనిపించింది. మనమైతే ఇప్పుడు దాన్ని దర్శించుకుని, అంటే జస్ట్ లోపలికైతే వెళ్ళొద్దు, మనం దర్శించుకుందాం జస్ట్ అక్కడ బయట నుంచి భయ్యా. మనం ఫైనల్గా అయితే సోమనాథ్ ఆలయంకి అయితే వచ్చేసినాం భయ్యా. ఇట్లుంటుంది భయ్యా. ఇక్కడ సైడ్ ఎంట్రన్స్ అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆపోజిట్ ఉంటుంది భయ్యా. మీకు చూపెడతాను చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ భయ్యా. మీకు సోమనాథ్ మీరు ఎవరు అడిగినా కానీ చెప్తారు, ఒంటిమిట్ట దగ్గరలోనే ఉంటుంది. ప్రత్యేకంగా దర్శనం అయితే చేసుకోండి భయ్య. ఇక్కడ లోపలికైతే వెళ్దాం చూడండి, లోపల ఎంట్రన్స్ ఎట్లుందో. ఇక్కడ మామూలుగా అయితే లేదు భయ్య. గుడి చూడండి ఎంత పెద్ద గుడో భయ్య, మామూలుగా అయితే లేదు ఇది భయ్యా. భారతదేశంలో శివ అంటే ఒక పేరు కాదు భయ్యా. సోమనాథ, సోమేశ్వర్, కాళహస్తేశ్వర్ అనే చాలా పేర్లతో పిలువబడ్డ మన దేవుడు శివుడయ్యా. భయ్యా మనకిక్కడ తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసింది ఎవరో కాదు, మన నారద ముని వారే ఇక్కడ ప్రాణప్రతిష్ఠ అనేది చేశారు. గుడి గోడలు అయితే చూడండి భయ్యా ఎంత ఎత్తులో అయితే కట్టారో. ఈ గుడి లోకల్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ గుడి నిర్మాణం చేసింది ఓన్లీ ఆ దేవుళ్ళే అని చెప్పేసి, ఆ దేవుళ్ళే దిగొచ్చి గుడి నిర్మాణం అయితే చేశారంట భయ్యా. ఇక్కడ ఒక కొలను కూడా ఉంది భయ్యా. కొలను చూడండి భయ్యా ఎంత విశాలంగా అయితే ఉందో. కానీ ఎంట్రీ అయితే లేదు భయ్యా. ఇక్కడైతే ఎంట్రీ అనేది రెస్ట్రిక్టెడ్ భయ్యా. ఎవరు వచ్చి అయితే గుడి చుట్టూరు అయితే మీరు కెమెరా షూటింగ్ అది ఇది చేసుకోవచ్చు, కానీ గుడి లోపలైతే ఎవరు మీరు చెయ్యకూడదు భయ్యా, ముందే చెప్తున్నాను. లోపలైతే మనకైతే లోపల పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు భయ్యా మనకి.
లోపల నేను ట్రై చేశాను పర్మిషన్ ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి, కానీ గుడి వాళ్ళు ఏమీ అలౌ చేయనియట్లేదు. బికాస్ ఆఫ్ టీటీడీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే పెడతారంట. ఇక అందుకనే మనం కూడా వాళ్ళని అంత ఇబ్బంది పెట్టకుండా మనం కూడా ఈ నుంచి తొందరగా అయితే బయలుదేరదాం భయ్యా. తొందరగా అయితే చలో వెళ్దాం పదండి భయ్యా. కొంచెం ముందటికి వచ్చిన తర్వాత అయితే మన అన్న వాళ్ళు ఇక్కడ టీ షాప్లోకి వచ్చి నన్ను అయితే పిలిచారు భయ్యా. నాకు టీ కూడా ఆఫర్ ఇచ్చారు భయ్యా. టీ ఆఫర్ ఇచ్చి బిస్కెట్లు అవి కూడా చెప్తామని చెప్పేసి అన్నారు. అన్న వాళ్ళని నేను అంత ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అనుకోవట్లేదు భయ్యా. ఏదో మనం ఇక మన మీద ప్రేమతోని వాళ్ళు ఇచ్చారని చెప్పేసి ఇక వాళ్ళు దగ్గర దగ్గర 3 రోజుల నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నారు భయ్యా వాళ్ళు. నేను అడిగినాను, వాళ్ళని 3 రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నారంట. ఎంత గ్రేట్ భయ్యా. మళ్ళీ ప్లస్ స్పాన్సర్ కూడా మన రాత్రి మాట్లాడినాం కదా, ఆ అంకులే మొత్తం స్పాన్సర్ భయ్యా. భయ్యా ఇప్పుడే అన్న వాళ్ళ దగ్గరకు అయితే వచ్చినాను. అన్న వాళ్ళు మనకి ఫుడ్ కూడా తినమని చెప్పేసి అంటున్నారు. అంటే టిఫిన్ చేసుకొని కొంచెం బయలుదేరితే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నారు. మనం ఇక్కడ ఫుడ్ అయితే తినేసి బయలుదేరదాం. ఇది అయితే సాయిబాబా గుడి భయ్యా. ఇక్కడ పక్కనే ఒక రివర్ అయితే ఉంది, ఏదో మామూలుగా లేదు భయ్య. అక్కడ మన శివుడు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ చూడండి ఎట్లా కూర్చున్నారో. మొత్తం వీళ్ళందరికీ కాళ్ళ నొప్పులు వచ్చేసి ఫుల్గా. ఇక మట్టిరాళ్ళ నడుస్తారు కదా భయ్య, ఎట్లుందో ఇక వీళ్ళకి చూడండి ఎట్లుందో. వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. ఇక ఎవరన్నా వస్తే పక్క ఈడైతే స్నానం చేసుకోవచ్చు భయ్య. ఫుల్గా స్నానం చేసుకొని మంచిగా కూర్చున్నాడ మీరు ఎంజాయ్ చేసి పోవచ్చు ఇక భయ్యా. నేను టిఫిన్ చేసుకుని అయితే ముందటికి వచ్చేసిన. నా ముందేం కనిపిస్తుందో ఒక్కసారి చూడండి భయ్యా. మీరే చూడండి ఎట్లుందో भैया। आई थिंक ये भी टीटीडी का है। ये जो बहुत बड़ा है भाई, बहुत बड़ा है भैया। इतना बड़ा हिल है। देखो ये శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్న భయ్యా. మనమైతే ఇక్కడ రాజంపేటలో అయితే అయినాము, హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర. అన్న అయితే మనకి మంచిగా సపోర్ట్ ఇచ్చి కొంచెం అన్నని అడగంగానే ఓకే తమ్ముడు దా ఛార్జింగ్ పెట్టుకో అని చెప్పేసి, వెనకాల ఛార్జింగ్ కూడా కనిపిస్తుంది కదా మీకు. ఇక ఛార్జింగ్ పెట్టుకుని నేనైతే ఇక ఇక్కడ మనకు తెలుసు కదా భయ్య అష్ట కష్టాలు ఇక రోడ్డు మీద భయ్యా. మనమైతే ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి కొంచెం ట్రావెల్ చేసి అయితే ముంగట్కి అయితే వచ్చేసినాం భయ్య. మనమైతే ముంగట్కి వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్కి షాప్ దగ్గర అయితే అయినాను. ఇక్కడ మన తాతయ్య ఇక ఏమనిపించిందో తాతయ్యకి, ఇక మనకి అన్నం తిన్నావా అని చెప్పేసి, అన్నం టైంకి వచ్చినా అని చెప్పేసి ఇక ఫుడ్ అయితే పెడుతుండవు. చూడండి ఒకసారి భయ్యా. ఇప్పుడు ఏమైందంటే అనుకోని సిచ్యువేషన్ వచ్చింది భయ్యా. ఏంటంటే ఛార్జింగ్ అయిపోవచ్చింది మనకైతే. ఇక ముంగట చూస్తే మొత్తం ఫారెస్టే ఉంది, అటు చూస్తే కోతులు మొత్తం, అటు ఇటు మొత్తం కోతులే ఉన్నాయి భయ్యా మొత్తం. ఇక మనకి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయితే హెల్ప్ చేసిండు. ఇక ఆయన వీడియో అయితే పెట్టాలనుకుంటలేదు, ఎందుకంటే అది పెడితే రిస్క్ భయ్యా కొంచెం. ఇక అట్లా అని చెప్పేసి ఆ వీడియో ఇక కట్ చేసిన మొత్తము. ఇక మనం ఛార్జింగ్ అక్కడ పెట్టుకుని ఫుల్ చేసుకుని మనమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం భయ్యా. నైట్ అంతా ఫారెస్ట్లో వెళ్తాను. కొంచెం వీడియో అనేది కొంచెం తగ్గిస్తా భయ్య, చేయకుండా అయితే చూస్తాను నేను. చూద్దాం ఇక టైం బట్టి ఆడ సిచ్యువేషన్ బట్టి చేస్తాను నేను ఒకేలా చేయాలనుకుంటే భయ్యా. ఆ ఫారెస్ట్ దాటిన తర్వాత ఫస్ట్ పెట్రోల్ బంక్ వచ్చింది భయ్య మనకైతే. ఈ పెట్రోల్ బంక్లో ఇక కొంచెంసేపు పెట్టుకోమని చెప్పేసి అన్నారు, కానీ వీళ్ళు ఈ చూపించే ఆకృతి ఎట్లుందంటే కరెంట్ ఏదో మింగేస్తున్నట్టు చూపెడుతున్నారు వీళ్ళైతే. నేనేం మింగట్లేదు భయ్యా. కాలేజీ 2 యూనిట్లు అక్కడైతే ఛార్జింగ్ పెట్టినా నేను వెనకాలైతే. చలో భయ్యా, నేను చెప్తున్నాను కదా పర్టికులర్గా వినండి ఇది, ఈ మాట అయితే. ఇక్కడ తిరుపతి దగ్గరకు వచ్చిన తర్వాత శ్రీశైలం రోడ్డు ఎక్కినా నేను, మామూలుగా అయితే లేదు భయ్యా, ఒక రేంజ్లో ఉంది. మీకైతే చూపెడతాను చూడండి ఒకసారి భయ్యా. ఈ రోడ్లో చూడండి భయ్యా, ఈ రోడ్ ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది, మామూలుగా అయితే లేదు. మీరు కూడా ఒకసారి వెళ్తే ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎట్లుంది రోడ్ ఏందని చెప్పేసి. ఆ శివయ్య నీళ్ళు ఉన్నంత వరకు నాకేం కాదు భయ్యా. భయ్యా మనం ఫైనల్లీ అయితే ఇక్కడ శ్రీకాళహస్తి అయితే వచ్చేసినాను నేను. కొత్తగా ఇది పెట్రోల్ బంక్ పెట్టిరు భయ్యా కొత్తగా. ఈ పెట్రోల్ బంక్లో అయితే నేను ఈరోజు నైట్ స్టే చేయబోతున్నా. వీళ్ళు కూడా యాక్సెప్ట్ అయితే చేసిరు. ఇక ఓనర్ అయితే మంచోడు, చాలా మంచోడు భయ్యా ఓనర్. ఇక మనల్ని మంచిగా చేసుకో, బయట అక్కడ చేసుకొని వంట కూడా చేసుకొని తిను, ఏమన్నా తినాలనుకుంటే ఇక ఉండు, నువ్వు ఇదేం పర్లేదు, మొత్తం ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ మన వాళ్ళు చేస్తారని చెప్పేసి చెప్పిండు. ఇక మనమైతే ఈరోజు స్టే ఇక్కడనే చేద్దాం భయ్యా. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ భయ్యా. కామెంట్ మర్చిపోకండి భయ్యా.